శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన గురువారం అవుతున్నది. సినిమాకి ఏమైనా మైనస్ ఉన్నదేమో, ప్రివ్యూ వేసుకొని చూసారేమో, ముందే వేసేస్తే వీకెండ్స్ వాలీలో వచ్చేస్తారు చూస్తారేమో అనుకున్నా. లేదు భయ, కరెక్ట్గా పడాల్సిన టైంకి పడ్డది. ఎందుకంటే కొంతమంది ట్రోలర్స్ కూడా ఉంటారు. శుక్రవారం ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ కాగానే ఆ ఫస్ట్ ఆట అయిపోయిందో లేదో బయటకు వచ్చేస్తారు, రివ్యూలు పెట్టేస్తారు. అది బాగా ఇది బాగా రే ట్రోలర్స్ చెప్తున్నా, మీరు వచ్చి ఒక్కసారి సినిమా చూడండి, ఎట్లా దించాలో అట్లా దించుతాడు రాడు. మీకు కూడా శుక్రవారం ఫస్ట్ షో పడగానే మీరు ట్రోల్ చేస్తుంటారు కదా, ఆ టైంలో మీకు శుక్రవారం రోజే ఫ్యాన్స్ దించుతారు ఇక్కడి నుంచి. ఇక నాని పరంగా చూసుకుంటే భయ్యా, నాని కెరీర్లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉన్నది. దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది. వివేక్ ఆత్రేయ ఖచ్చితంగా మంచి వివేకంతో సినిమా తీసిండు. అరే వీడు కొత్తోడా పాతోడా అని కాదు భయ్యా, ఒక 3-4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే డైరెక్టర్గా ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందో ఆ రేంజ్లో తీసిండు అనమాట. అలాగే బీజిఎం అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే అసలు వండర్ఫుల్. ఒక పెద్ద స్టార్ హీరోకి నెంబర్ 1 నెంబర్ 2 ఉన్న పొజిషన్లో హీరోకి ఏ టైప్లో బీజిఎం వస్తుందో ఆ రేంజ్లో ఇచ్చారు. పాటలు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్కి రొమాన్స్ లేదంటారు, రొమాన్స్ అవసరం లేదు. వాళ్ళిద్దరు కోఆపరేషన్, చిన్న కోఆపరేషన్ మస్తు అనిపించేస్తుంది. కొన్ని సన్నివేశాలు మనకి ఈగ సినిమాలో సమంత నాని ఈ టైంలో కొన్ని డైలాగ్స్ పెట్టిన చాలా హ్యాపీగా నవ్వుకుంటాము. విత్ కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎమోషనల్తో చచ్చిపోతాం భయ్యా. ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అనే బీపీ వస్తుంది, కుర్చీ పట్టుకొని కూర్చుంటాం అనమాట కొన్ని సన్నివేశాల్లో. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విలనిజం చెప్పాలంటే భయ్యా వండర్ఫుల్గా ఉంది. ఎస్జే సూర్య గారికి కెరీర్లో తెలుగు సినిమాలన్నా తమిళ సినిమాలు అయితే మనం ఎక్కువ చూడలేదు కాబట్టి ఆయన డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకుంటూ విలన్గా రాబోయే తెలుగు సినిమాల్లో ఫస్ట్ పొజిషన్కి వస్తారు భయ్య. ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజ్ గారిని, జగద్వారి గారిని చూసాం కదా. ఇప్పుడున్న స్థానంలో ఇక్కడ నుంచి విలన్గా ఎస్జే సూర్య తెలుగులో ఒక వెలుగుతాడు. మిగతా వాళ్ళందరినీ తొక్కిపడేస్తారు కావచ్చు. ఆయన కనుక అవకాశాలు ఇస్తే ఎస్జే సూర్య తన విలనిజం ఏందో కరెక్ట్గా చూపిస్తారు భయ్య. నిజంగా హీరో ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత విలన్ పర్ఫెక్ట్గా చూపిస్తారు కదా, ఆ విధంగా విలన్స్ కూడా చూపించారనమాట. ఈ విలన్కి ఎంత హై స్కోప్ ఇచ్చారో హీరో ఎరగటానికి. సో హీరోకి ఈ విలన్కి వచ్చే సన్నివేశాలు అయితే అట్లా ఫేస్ టు ఫేస్ అంటారు కదా, పోటీ అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. నిజంగా తగ్గ పోరు తగ్గ వార్ అంటారు కదా, సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. నిజంగా ఏమి చెడ్డ పేరు పెడతానికి బ్యాగ్ వెళ్ళింది, బోర్ కొడుతుంది, ఇది ఏమీ లేదు భయ్య. ప్రతి ఒక్కటి సిచ్యువేషన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ 4.4+ ఇస్తారు భయ్య. 4.5 కూడా చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ మూవీ భయ్య. ఎమోషన్స్తో అయితే చచ్చిపోతారు. ఖతర్నాక్ ఉంది. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. నిజంగా మెయిన్ సినిమాకి మదర్ సెంటిమెంటే. వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. సరిపోదా శనివారం ట్రోలర్స్ గెట్ రెడీ టు ఫేస్ నాని. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి నీట్గా ఉంది సబ్జెక్ట్ మాత్రం. సినిమా నిజంగా నాని గారిని ఎప్పుడు చూడని లుక్లో చూసాం. మాస్ లుక్, ఊర మాస్ అన్నమాట. నిజంగా శనివారం అయితే నాకు సరిపోలే, నాన్నగారి నుంచి ఇంకే కావాలనుకుంటున్నా. ఈ సినిమా మటుకైతే ఒకటైతే చెప్తా, ఫస్ట్ హాఫ్ నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, సాంగ్సే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా వేరే లెవెల్ ఉంది. చాలా మంది కావాలని ఏమంటారంటే ఇంకా బాగా చెప్పు అంటే ఉన్నది చెప్తాం అన్న, లేదంటే చెప్తాం. నిజంగా మైండ్ బ్లాక్ చేస్తాడు. సినిమా చూడండి, ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. ప్రతి సోన్ విజువల్స్ హైలైట్ ఉంటుంది భయ్య. సో ఎవరు మిస్ అవ్వద్దు. హీరోయిన్ ఎరగదీసి అలా ఉంటుంది, ఓవర్ యాక్టింగ్ ఇదంతా మన వల్ల కాదు. కానీ సినిమా అయితే పర్లేదు అన్న, బాగుంది. అంటే నాన్నగారు సినిమా అనగానే ఫ్యాన్స్కి కానీ, అలాగే లేడీ ఫ్యాన్స్కి కానీ నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమా కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. కానీ మనం పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు సినిమా. ఓకే పర్లేదు, చూడొచ్చు. నాకైతే నాన్నగారు ఈ సినిమాలో కొత్తగా కనిపించింది అంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ అసలు హీరోయిన్ మధ్య కాంబినేషన్ కానీ సాంగ్స్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. 1-2 సాంగ్స్ ఉంటే తీసుకోలేకపోయినా. ఎవ్రీథింగ్ నాకంటే నాన్నగారి సినిమా అంటేనే సాంగ్స్ అన్ని భారీ ఎత్తున హిట్ అవుతాయి. ఈ సినిమాలో అంతగానో నాకు వర్త్ కాలేదు. అలాగే సినిమా అయితే హైలైట్స్ అయితే ఒకటి చెప్తాను. నా నాన్నగారి యాక్టింగ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే లొకేషన్స్, హీరోయిన్ కాంబినేషన్స్, ఫైట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ ఆ స్టోరీ అనేది 3 hours ఉండడం ఒకటి తీసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చి సాంగ్స్ అనేది ఆ మాస్ సాంగ్స్ కానీ, ఆ మెలోడీ సాంగ్స్ కానీ మిస్ అయినాం అంతే సినిమాకి సంబంధించి. ఆయన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే సినిమా గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేను, అంత మంచిగా ఉంది సినిమా అయితే. ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ఆనిముత్యం లాగా అనిపించింది. వేరే లెవెల్ ఉంది. నానిగారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే నానిగారికి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, మళ్ళీ ఆయనతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ గురించి చెప్పాలి. వివేక్ ఆత్రేయ గారు, మీరు గ్రేట్ సార్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ సినిమాతో. అంటే ఈ సినిమా చూసేసరికి ఆ తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చూసేసరికి నాకైతే ఒకటి గుర్తొచ్చింది అన్న. నిజంగా అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ్ అశ్విన్,
అలా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీ, మనందరికి చాలా బాగా నచ్చే స్టోరీ అన్న. అంటే సినిమాలో నానిగారినే కాదు, నానిగారితో పాటు ఎస్జే సూర్య గారు కూడా రావడం అనేది, వాళ్ళిద్దరిని చూసేసరికి ఫైటింగ్స్ అయితే ఒక రేంజ్ సినిమాని, ఆ ఫైటింగ్స్తో పాటు మన బీజిఎం కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. ఈ రెండు కలిపి మనల్ని వేరే రేంజ్కి వెళ్ళిపోయిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే మన యూత్కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అంటే రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగులు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, కిస్సులు ఉండాలి, ఇవే ఉండాలని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఇవేం లేవబ్బా. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి మెసేజ్ సినిమా, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్న ఇదైతే. సో మీరు అందరు వెళ్ళి చూడండి సినిమా, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఎస్జే సూర్య గారి గురించి ఒకటే చెప్తా, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. సినిమా అయితే వేరే రేంజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, చాలా బాగా నచ్చుతా అన్న.